శ్రీమతి నమః. తనని ధ్యానిస్తే అనుగ్రహం ఉంటుంది అని చెప్పి మనకి అమ్మవారు చూపించిన ఒక సంఘటన అన్నమాట ఇది. మధురలో జరిగింది. అతను 8 ఏళ్ల వయసున్న ఒక ముస్లిం బాలుడు ఒకసారి బృందావనం వస్తాడు. బృందావనం నుంచి తిరిగి మధుర వెళ్తూ ఉంటే దారిలో రాధాదేవి మందిరం కనిపిస్తుంది. ఆ రాధాదేవి మందిరానికి బయట ఒక కిటికీ ఉంటుందన్నమాట. ఆ కిటికీలో నుంచి అమ్మవారు కనిపిస్తారు. ఈ పిల్లవాడికి కూడా అలా చూసినప్పుడు అమ్మవారు కనిపించి తన దగ్గరికి రా అన్నట్లుగా అనిపించి ఈ పిల్లాడు ఏం చేశాడు అంటే అమ్మవారి ఆలయానికి వెళ్తారు. అక్కడ ఉన్న అర్చకుని అడుగుతారు, ఎవరు ఈవిడ, ఇంత అందంగా ఉన్నారు, ఈవిడ పేరేంటి అని చెప్పి అడిగితే అక్కడ ఉన్న అర్చకుడు చెప్తాడు, శ్యామాదేవి అని చెప్పి పిలుస్తారు, మేము శ్యామ అని చెప్పి అంటాము, ఇదిగో ప్రసాదం తీసుకో, నీకు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చెప్పి ప్రసాదం ఇస్తాడు అర్చకుడు. వెంటనే ఈ రెహమాన్ ఏం చేస్తాడు అంటే ప్రసాదాన్ని తీసుకుంటాడు. ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత ఏదో శక్తి అతని శరీరంలోకి వచ్చేస్తుంది. అతనికి తెలియకుండానే అమ్మవారిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుని శ్యామ 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 అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ప్రతిరోజు ఇంట్లో శ్యామ 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 అని అనుకోవటం, ఒక మూల కూర్చోటం, అన్నం తింటం లేదు, నిద్రపోవటం లేదు, అసలు ఏ పని చేయటం లేదనమాట. ప్రతి క్షణం శ్యామ 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 ఇదే జపం. ఈ రెహమాన్ వాళ్ళ అమ్మగారికి కోపం వస్తుంది. ఏంటి కనీసం అన్నం తింటం లేదు, నిద్రపోవటం లేదు, నువ్వు అస్తమాను శ్యామ శ్యామ అని చెప్పి జపం చేస్తున్నావు, మీ నాన్న చూస్తే కొడతాడ్రా అని చెప్పి అంటుంది. ఈ లోపు వాళ్ళ నాన్న వస్తాడనమాట. వీళ్ళ నాన్న పేరు మీర్జా సాహెబ్. ఇతనేమో ఈ మాటలు విని కొడుకుని కొట్టేసి నువ్వు కాఫీల నామాన్ని ఎందుకు పలుకుతున్నావు అని చెప్పి వీపు మీద కొడతాడు. కొడితే వాళ్ళ తల్లి అంటుంది, చిన్న పిల్లాడు, వాడికి తెలిసి తెలియక చేశాడు, ఎందుకంటే అలా కొడతారంటే నువ్వు నోరు మూసుకుని ఉండు, వీడికి అస్సలు అన్నం పెట్టకని చెప్పి చెత్త కొట్టేసి వెళ్ళిపోతాడు తండ్రి. పాపం ఈ రెహమాన్ ఏం చేస్తాడు అంటే అలా ఏడుస్తూ ఒంటరిగా వీధి అరుగు మీద పడుకుని అలా శ్యామ అంటూ కలవరిస్తూ నిద్రపోతాడు. పొద్దున్నే మీర్జా సాహెబ్ ఏం చేస్తాడు అంటే ఈ రెహమాన్ ఏమో మసీదుకి తీసుకువెళ్లి ముల్లాకి చెప్తారనమాట, ఇదిగో వీడికి దెయ్యం పట్టింది, 4 కొరడా దెబ్బలు తగిలించండి, అలా తగిలిస్తే అప్పుడు వీడికి బుద్ధి వస్తుంది అని చెప్పి అంటారు. అక్కడ ముల్లాను కొడతాడు. అలాగే తండ్రి కూడా వీపు మీద బాధేస్తాడనమాట. బాధేస్తే ఒళ్ళు అంతా రక్తం కారిపోతుంది. అయినా సరే శ్యామ 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 అంటాడే తప్ప ఆ నామాన్ని మాత్రం విడిచిపెట్టడు. ఇంటికి తీసుకొచ్చేసి ఒక మూల విసిరేసి ఒక గదిలో పెట్టేసి ఈ మీర్జా సాహెబ్ భార్యతో అంటాడు, వీడికి అసలు అన్నం పెట్టకు, అన్నం పెట్టకుండా ఉంటే ఆకలేసి వాడ ఆ పేరుని మానేస్తాడని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. పాపం తల్లి వచ్చి దగ్గరికి తీసుకుని నాకు అప్పుడు ఇదంతా విన్నప్పుడు ప్రహ్లాదుడే గుర్తుకొచ్చాడు. తండ్రి విష్ణు నామాన్ని జపించద్దు అంటే నేను వదిలి ఉండలేకపోతున్నాను ఆ నామాన్ని అంటూ ప్రహ్లాదుడు చెప్తాడు కదా. అప్పుడు ఎలా అయితే తల్లి వచ్చి ప్రహ్లాదుడిని సముదాయిస్తుందో ఇక్కడ ఈ రెహమాన్ని కూడా వాళ్ళ అమ్మగారు అలాగే సముదాయించారు. ఒరే నాన్న, నువ్వు ఎందుకురా మీ నాన్న మాట వినవు, కొడతాడురా, నీ ప్రాణాలు తీసేస్తాడు, వద్దురా శ్యామ అనకు అని చెప్పి తల్లి చెప్తుంది. అప్పుడు రెహమాన్ అంటాడు, అమ్మా నేనేమైనా కావాలని అంటున్నాను అని అనుకున్నావా, నాతో ఎవరైనా అనిపిస్తున్నారో అని అనుకున్నావా? లేదమ్మా, నాకు ఎప్పుడు శ్యామ శ్యామ అని అనాలనిపిస్తోంది. నువ్వు పైకి నేను శ్యామ అనకుండా నా నోరైతే మూయించేస్తావు, నా మనసుని ఎలా కట్టేస్తావమ్మా, నాకు నిద్ర రాదమ్మా, నా ప్రాణం పోతుందేమో అని అనిపిస్తోందమ్మా, నేను శ్యామ అని పలకకుండా ఉండలేనమ్మా అని చెప్పి ఏడ్చేస్తాడు. భర్త ఏమో అన్నం పెట్టద్దన్నాడు, ఈ కొడుకేమో మాట వింటలేదు. ఏం చేయాలో తల్లికి అర్థం కాలేదు. అప్పుడు అంటుంది, నువ్వు అన్నం తినకపోతే నేను మాత్రం ఎలా అన్నం తింటాను, నేను కూడా తినలేను అని చెప్పి కొడుకుతో అంటుంది. అనేసి అక్కడ ఏడ్చి 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 సొమ్మసిల్లి పడిపోతుంది అనమాట. అప్పుడు రెహమాన్ ఏం చేస్తాడు అంటే తల్లిని చూస్తూ, శ్యామకి దూరం చేసేస్తున్నారు నన్ను, నేను ఇక్కడ ఉండకూడదు, వీళ్ళు నా మీద ఎందుకు ఇంత కోపాన్ని పెంచుకున్నారో నాకు అర్థం కావటం లేదని చెప్పి తల్లికి ఒక నమస్కారం చేసి, ఇంతకాలం నన్ను పెంచావు కదమ్మా, నీకు నేను నమస్కారం చేసుకుంటున్నాను అని చెప్పి ఆ ఒంటి మీద అన్ని బట్టలు తీసి అక్కడే పెట్టేసి గోచి మాత్రమే పెట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి తను ఉన్న ఇంటికి కూడా నమస్కారం చేసి ఇంతటితో నాకు రుణం తీరిపోయిందని ఈ బృందావనం దారి పడతాడు. వాళ్ళ ఇంటి నుంచి బృందావనం 7 మైళ్ళు అనమాట. చలి ఉడికిపోతోంది. చిన్నవాడు ఒంటరిగా అలా నడుచుకుంటూ బృందావనం చేరి ఒక చోట కూర్చుంటాడు. అసలే తిండి లేదు, నిద్ర లేదు, నడుచుకుంటూ వచ్చాడు,
అలసిపోయాడు. ఈ బృందావనం వచ్చేసరికి సమయం ఎంతైంది అంటే అర్ధరాత్రి 2 గంటలైందనమాట. అప్పుడు ఆకాశంలో ఒక తేజోపుంజం కనిపిస్తుంది. ఏంటి ఇంత వెలుగు వచ్చిందని చెప్పి రెహమాన్ చూస్తాడు. ఒక అద్భుత సౌందర్య రాశి ఈ రెహమాన్ దగ్గరికి వచ్చి తల మీద చెయ్యి వేసి నిమిరి తను తీసుకొచ్చిన ఒక పాత్రలో పాయసాన్ని ఈ రెహమాన్ కి ఇస్తుంది. రెహమాన్ దాన్ని తీసుకుని తాగుతాడు. తాగిన తర్వాత ఆ వచ్చిన ఆవిడ తనతో పాటు ఒక ఊలు వస్త్రాన్ని తీసుకొస్తుంది. ఆ ఊలు వస్త్రాన్ని ఇలా చెవుల మీద నుంచి కప్పి, ఇప్పుడు చక్కగా ఉందా, ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు అని చెప్పి అడుగుతుంది అనమాట. అప్పుడు రెహమాన్ అంటాడు, ఎవరు నువ్వెందుకు నాకు ఈ ప్రసాదాన్ని తీసుకొచ్చావు, ఎందుకు నువ్వు నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు అని చెప్పి అడిగితే అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, నా పేరు చంపకలత, రాధాదేవి నీ కోసం నన్ను పంపించింది ఇక్కడికి. నువ్వు ఆకలితో ఉన్నావు కదా, నీ ఆకలి తీర్చమని నన్ను ఇక్కడికి పంపించింది చెప్పంటుంది. వెంటనే అంటాడు, నువ్వు రావడం నాకు సంతోషంగానే ఉంది, కానీ రాధమ్మ ఎందుకు రాలేదు, నన్ను చూడ్డానికి రాధమ్మ వస్తే ఇంకా బాగుండేది కదా అంటాడు అమాయకంగా. నువ్వు బాధపడకు, ఇక్కడ రాధాకుండని ఒక కుండుంది, అక్కడికి నువ్వు వెళ్ళి కూర్చో, రేపు నేను రాధాదేవిని తీసుకొస్తానని చెప్పి అదృశ్యం అయిపోతుంది. ఈ పిల్లవాడేమో రాధాకుండ దగ్గర కూర్చుంటాడు. కూర్చుని అలా శ్యామా 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 అని అలా పిలుస్తూనే ఉంటాడు అనమాట. ప్రమోద్ చట్టోపాధ్యాయ అని ఆయన ఈ రాధాకుండ దగ్గర ఒంటరిగా కూర్చున్న ఈ రెహమాన్ దగ్గరికి వస్తారు. వచ్చి, నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, ఇలా ఎందుకు ఏడుస్తున్నావు, నీ అమ్మ మీ నాన్న లేరా, నువ్వు తప్పిపోయి వచ్చావా అని చెప్పి అడుగుతుంటే అప్పుడు జరిగిన విషయం అంతా రెహమాను ఆ ప్రమోద్ చట్టోపాధ్యాయకి చెప్తారనమాట. ఆశ్చర్యపోతారు ఆ ప్రమోద్ చట్టోపాధ్యాయ. ఇంతకాలం నుంచి నేను ఇక్కడే తపస్సు చేసుకుంటున్నాను, నాకు ఒక్కసారి కూడా అమ్మని చూసే భాగ్యం కలగలేదే, చిన్న పిల్లవాడివి నీకింత భాగ్యం ఎలా కలిగిందయ్యా అని చెప్పి అతను కళ్ళలో నీళ్లు పెట్టుకుంటాడు. సరే అలా ధ్యానం చేస్తూనే ఉంటాడు. మళ్ళీ రాత్రి అవుతుంది. సరిగ్గా 2 గంటలవుతుంది. రాధాదేవి తన చెలికత్తితో పాటుగా ఈ రెహమాన్ దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని అలా తీసుకువెళ్ళిపోతారు. అలా తీసుకువెళ్ళిపోతున్న దృశ్యాన్ని ఈ ప్రమోద్ చట్టోపాధ్యాయ కళ్ళతో చూస్తారు. ఈ రోజుకి సర్వేశ్వరి అనే పుస్తకంలో రాధాదేవి ఈ 8 ఏళ్ల బాలుణ్ణి సజీవంగా తీసుకువెళ్ళిపోయినట్లుగా రికార్డ్ అయ్యి ఉంది. ఎంత భక్తి చూడండి. ఏమీ తెలియని వయసులో ఎవరూ తెలియని ఆవిడ్ని చూసి శ్యామ అంటూ నామజపం చేయటం మొదలు పెట్టాడు. తెలియకుండా మొదలుపెట్టిన ఆ నామజపం అతన్ని ఏ స్థితికి తీసుకువెళ్ళిందో చూడండి. మనం కూడా చేయవలసింది అదే. అమ్మా, నువ్వున్నావు కదా తల్లి, నువ్వు ఉండగా నాకు ఇంకేం లోటు ఉంటుంది తల్లి అని చెప్పి మనం ఎప్పుడైతే ఆరాధించటం మొదలు పెడతామో ఆ రోజుతో మనకున్న కష్టాలు, బాధలు, నష్టాలు అన్ని బయటికి పోతాయి. కల్మషం లేకుండా అమ్మవారిని ప్రార్థించటం మొదలు పెట్టండి, మన జీవితం మారిపోతుంది. ఇప్పుడు ఈ రెహమాన్ని కూడా వాళ్ళ నాన్న కొట్టాడు, రక్తం వచ్చేటట్లు కొట్టేశాడు. అయినా సరే నన్ను మా నాన్న కొట్టాడు కదా, ఎందుకులే ఈ నామాన్ని వదిలేస్తే గొడవ వదిలిపోతుంది కదా అని తన పట్టుకున్న నామాన్ని వదిలిపెట్టలేదు, తను పట్టుకున్న దైవం పాదాలు వదిలిపెట్టలేదు. అలా వదిలిపెట్టలేదు కాబట్టే అమ్మవారే స్వయంగా వచ్చి రెహమాన్ని తీసుకువెళ్లారు. భక్తికి మతంతోనో ఇంక వేరే సంప్రదాయంతోనో సంబంధం ఉండదు. పరిపూర్ణంగా మనం అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఎవరినైనా అమ్మవారు అనుగ్రహిస్తారు అనటానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.